హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. గర్భసంచి కిందికి జారడం అనేదాన్ని ప్రొలాప్స్ అంటారు. అంటే యూట్రైన్ ప్రొలాప్స్ అంటే గర్భాశయం ఉండాల్సిన జాగల నుండి జారిపోయినట్టు అవుతుంది అనమాట. యూజువలీ ఇది చాలామంది ఎంతసేపు పిల్లలు పుట్టిన వాళ్ళల్లో లేదా డెలివరీ అయిపోయిన వాళ్ళలోనే ఉంటుంది అనుకుంటారు, కానీ ఇది కంజనైటల్. అంటే కొంతమందికి అసలు పిల్లలు అవ్వని వాళ్ళల్లో, అంటే ఇప్పటిదాకా ప్రెగ్నెన్సీ అనేది రాని వాళ్ళల్లో కూడా ఈ యూట్రైన్ ప్రొలాప్స్ అనేది చూడడం జరుగుతుంది. ఇది కంజనైటల్ అంటే ఇన్బార్న్, అంటే వాళ్ళకు లోపల కండరాలలో అంటే లిగమెంట్స్ వీక్నెస్ ఉండి, కంజనైటల్ వీక్నెస్ ఉండి దీని మూలంగా అంటే ఈ గర్భాశయం లోపలికి జారినట్టు అయిపోతుంది అనమాట. అదే నెక్స్ట్ వచ్చేసి అక్వైర్డ్, అంటే ఇప్పుడు మనకు కాన్పు టైంలో, అంటే ఇప్పుడు కాన్పులు ఇప్పుడు దారి తెరవక ముందే నొప్పులు కొద్దిగా రాగానే ముక్కియడం, అంటే ఎక్కువ నెలసరి అంటే నొప్పి మొత్తం వచ్చి గర్భసంచి మూతి తెరిసినాక అప్పుడు డెలివరీ టైంలో లైక్ కాన్పు బేబీ డెలివరీ అవ్వడానికి ముక్కియడం ఒక రకం, అంటే డెలివరీ కోసం హెల్ప్ చేస్తుంది. అదే మూతి ఇంకా తెరవకుండా ముందే దాయిస్, అంటే ఊర్లలో డెలివరీ అయినా లేదా ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి డెలివరీ అయినప్పుడు అబ్నార్మల్గా ఈ డెలివరీ నొప్పులు కొద్దిగా రాగానే ముక్కియడం జరుగుతుంది. దాంతో ఆ గర్భాశయం అంతా బలం తగ్గి ఇట్లా జారిపోయినట్టు అవుతుంది. అంటే కాన్పు టైంలో అబ్నార్మల్గా అంటే అన్హెల్దీ డెలివరీస్ లేదా సరిగ్గా డెలివరీ టైంలో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం కూడా ఒక రీజన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి కాన్పు మధ్యలో గ్యాప్ లేకపోవడం, అంటే ఇప్పుడు 6 months, ఇప్పుడు ఇంతకుముందు నార్మల్ డెలివరీ అయింది కదా అని చెప్పి మళ్ళీ 6 నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారు. అంటే ఇన్ బిట్వీన్ మనం ఆ గర్భసంచిని రికవర్ అవ్వడానికి టైం ఇవ్వకుండా, అంటే ఆ లిగమెంట్స్ అన్నీ మళ్ళీ నార్మల్ పొజిషన్ బలం పట్టకముందే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ కాన్పు అయిపోవడం, లేదా ఈ ఇమీడియట్గా అంటే రిపీటెడ్ హోమ్ డెలివరీస్, అంటే ప్రాపర్ కేర్ లేకుండా ఇంట్లల్లో సరిగ్గా డెలివరీ అయిన వాళ్ళు కూడా ఈ ప్రొలాప్స్ అనేది చూడడం జరుగుతుంది. మోర్ డెలివరీస్ ప్రాపర్ డెలివరీ కేర్ లేకుండా, కాన్పు మధ్యలో గ్యాప్ లేకుండా మెయిన్ కారణాలు. ఇంకోటి మోర్ నెంబర్ ఆఫ్ డెలివరీస్, అంటే 4, 5 ఇంతకుముందు చూసుకున్నట్టయితే మోర్ దెన్ 4 డెలివరీస్ 5 డెలివరీస్ అయ్యేది. ఈ అంటే నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా గర్భాశయం బలం తగ్గి కొద్ది వయసు తర్వాత ఈ గర్భసంచి అనేది జారిపోతుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి చూసుకున్నట్టయితే ఇప్పుడు యంగ్ ఏజ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు అంటే పిల్లలు అవ్వని వాళ్ళల్లో కూడా, అంటే కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మనం ప్రొలాప్స్ తోటి చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా యంగ్ ఏజ్ లేదా కొద్ది వరకు, అంటే ఆ గర్భసంచి ఎంత జారింది అన్నది కూడా, అంటే grade 1, grade 2, grade 3, grade 4 అంటే మొత్తం గర్భసంచి అంతా బయట, అంటే యోని బయట ఉన్నప్పుడు దాన్ని grade 4 అంటాం. అదే కొద్ది వరకే జారింది లేదా grade 1 to 2 అంటే ఆ గర్భాశయం ఇంకా యోని లోపలికే ఉంది అన్నప్పుడు మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్, అంటే ఇట్లా చిన్న వెజనల్ పెసరీస్, అంటే రింగ్ పెసరీస్ ఉంటాయన్నమాట. రింగ్స్ లాంటివి పెట్టి ఆ గర్భసంచిని మళ్ళీ ప్లేస్ లోపలికి పెడతాం. దానికి కూడా ప్రాపర్ గైడెన్స్, అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎగ్జాక్ట్ సైజ్, అంటే అందరికీ అది ఎలా పెట్టుకోవాలనో తెలియదు. అది చిన్న సైజు ఉండొచ్చు, చిన్న సైజు పెట్టుకుంటే ఆ పెసరీ అనేది జారిపోతుంది. అదే ఎక్కువ పెద్దది పెడితే యూరిన్ ఆగిపోవడం, యూరిన్ సరిగ్గా రాకపోవడం, మోషన్ రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఈవెన్ పెసరీ ఎప్పుడైనా రింగ్ పెసరీస్ వెజనల్ పెసరీస్ పెట్టాక డాక్టర్ యూరిన్ పాస్ అయ్యాక అది ప్రాపర్గా ఫిట్ అయిందా లేదా చూశాకనే మళ్ళీ పంపించడం, అంటే ప్రాపర్ కేర్ గైడెన్స్ అంతా ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో ఇట్లా అన్మ్యారీడ్ లేదా కొంతమందికి 70 సంవత్సరాలు దాటినాక ఈ మొత్తం జారిపోతుంది. అలాంటి వాళ్ళకంటే ఎవరైతే సర్జరీకి ఫిట్ అవ్వకపోయినా లేదా ఇంకా ప్రెగ్నెన్సీ ఉండి గర్భసంచి జారిపోతుంది, అలాంటి వాళ్ళల్లో ఈ రింగ్ పెసరీస్ అనేది, అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్, అంటే కొంతమందికి ఇప్పుడు ఎక్కువ, అంటే నేను అన్నట్టు యోని బయట ఉన్నా లేదా మనం మెడికల్ మేనేజ్మెంట్ పెట్టి పేషెంట్ నాన్ కాంప్లియంట్, అంటే రెగ్యులర్ ఫాలోఅప్స్కి రాకపోయినా లేదా పేషెంట్ ఈజ్ నాట్ సో కంఫర్టబుల్, అంటే పెసరీస్ తోటి కంఫర్టబుల్ లేకపోయినా లేదా వేరే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, బట్ పేషెంట్
లక్షణాల బట్టి ఏజ్ బట్టి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళల్లో సర్జరీకి విల్లింగ్ ఉన్న వాళ్ళల్లో జస్ట్ రిపేర్ అంటే వారి లిగమెంట్స్ అవన్నీ యూజ్ చేసి జస్ట్ ఆ లిగమెంట్స్ అన్నిటిని మళ్ళీ ప్లేస్లోకి అంటే గర్భాశయంని వారి కండరాల బలంతో స్టిచ్ చేస్తాం వితౌట్ ఎనీ మెష్. దీన్ని ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. కానీ ఈ ఆల్రెడీ బలం తక్కువ ఉన్న లిగమెంట్స్ అవ్వడం మూలంగా ఈ ప్రొలాప్స్ అనేది యూజువల్లీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీటెడ్ ప్రొలాప్స్ లేదా రికరెన్స్ అలాంటప్పుడు మనం మెష్ రిపేర్ అనేది చేస్తాం. అంటే ఆల్రెడీ బలం తగ్గిపోయిన వాళ్ళల్లో ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అన్నట్టు వి యూజ్ మెష్. సో పేషెంట్ కొంతమందికి ఆల్రెడీ ఫ్యామిలీ అంతా అయిపోయి దే హ్యావ్ అంటే పెరిమెనోపాజల్ గ్రూప్ అట్లా ఉండి గ్రేడ్ 3 గ్రేడ్ 4 ప్రొలాప్స్ ఉన్నప్పుడు అది వెజనల్ హిస్టెక్టమీ అంటే కింది ద్వారానే అంటే యోని ద్వారానే గర్భసంచి తీసేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇట్లా ప్రొలాప్స్ ఉన్నప్పుడు కొన్ని టెస్ట్లు అంటే ఏదైనా క్యాన్సర్ లాంటిది అలాంటివి ఉన్నాయో చూసుకొని పేషెంట్ సర్జికల్గా ఫిట్ ఉందా లేదా చూసుకొని లేదా వారి ఫ్యామిలీ అయిపోయిందా లేదా చూసుకొని వారి అంటే కన్జర్వేటివ్ మెథడ్ బెటరా లేదా సర్జికల్ టెక్నిక్స్ బెటరా అన్నది చెప్తాం. థ్యాంక్ యూ.